టు బ్లెస్ యు, టు ట్రాన్స్ఫార్మ్ యువర్ లైఫ్. నీ బ్రతుకును మార్చాలని, మంచి దినాలు చూడాలని, ఆశీర్వాదపు గడియలు చూడాలని ప్రభు నీ కుటుంబంలో అడుగు పెట్టాలని ఆశపడుతున్నాడు. అలాంటి వారుంటే నాయన నా కోసం ప్రార్థన చేయమంటే మీ కుడి చేయెత్తి చూపిస్తే సేవకులు మీ దగ్గరకు వస్తారు, ప్రార్థిస్తారు. వెలుగు కలుగును గాక అన్నాడు. చీకటి కదా, ఇంత గాఢంధకారంగా ఉంది కదా, ఏం చేయాలి, ఎట్లా చేయాలి? రన్ ఆఫ్ హిస్ బిజినెస్. ఈ రాత్రి నువ్వు ఇక్కడికి వచ్చావంటే ఎవరో పిలిస్తే రాలేదు, మైకు మోగితే రాలేదు, దేవుడు తీసుకొని వచ్చాడు నిన్ను. గుర్తుపెట్టుకో, యు ఆర్ ఇన్ ద ప్లాన్ ఆఫ్ గాడ్. దేవుడు ఇంకా నిన్ను సరిచేయాలని, ఆశీర్వదించాలని ఆయన ప్రణాళికలో నిన్ను తీసుకొని వచ్చాడు. పరమాత్ముడు ఈ భూమికే తెంచెనని, ఇరుగు పొరుగు బంధువు చిన్న పెద్ద ధనిక పేద అందరికీ యేసు గూర్చి చాటి చెప్పేదం. ఇరుగు పొరుగు బంధుమిత్రు చిన్న పెద్ద ధనిక పేద అందరికీ యేసు గూర్చి చాటి చెప్పేదం. ఈ ప్రాంతాన్ని ప్రేమించి ఈ రాత్రి అద్భుతమైన సువార్త కూటమిని ఏర్పాటు చేసి ఉన్నాడు. దయచేసి మీ పనులను ముగించుకొని సకాలంలో మన చర్చి దగ్గరికి రావాలని ప్రభు పేరిట తెలియజేస్తున్నాను. దేవుని ప్రజలారా గమనించండి, అనేక మంది దైవ సేవకులు, దైవ సేవకురాళ్ళు, పరిచారకులు, సువార్థికులు మన ప్రాంతాన్ని ప్రేమించి ఈ చోటికి వచ్చారు కనుక అద్భుతమైన పాటలు, వర్తమానాలు, సువార్త, ప్రార్థనలు మీ కొరకు చేస్తారు కనుక ఈ రాత్రి ఏ ఒక్కరూ ఈ యొక్క మంచి తరుణాన్ని మిస్ చేసుకోకుండా మీకు కేటాయించిన సీట్లలో మీరు కూర్చోండి. మనమందరం కలిసి యేసయ్య నామాన్ని మహిమపరచడానికి ఇక్కడికి వచ్చి ఉన్నాం. దేవుని ప్రజలారా, ఇది శుభదినం, ఇది యెహోవా ఏర్పాటు చేసిన దినం కనుక దీని యందు సంతోషించి ఆనందించాలని దేవుని వాక్యం సెలవిస్తుంది కనుక ఈ అద్భుతమైన రాత్రి ఈ సువార్త కూడికను ప్రార్థన చేసి ప్రారంభించబోతూ ఉన్నాం. దేవుని ప్రజలారా గమనించండి, మరికొద్దిసేపట్లోనే దైవ సేవకులు దైవ వర్తమానాన్ని వినిపించబోతున్నారు. అంతకంటే కొన్ని పాటలు ఇక్కడ పాడి దేవుని నామాన్ని ఘనపరుస్తారు. ఈరోజు ఈ అవకాశం ఇచ్చినటువంటి ఈ ప్రాంత దైవ సేవకులు ఇసాకయ్య గారికి మన టీం తరఫున, సువార్తకు తరఫున వందనాలు తెలియజేస్తున్నాం. ప్రభు రెండోసారి రాబోతున్నాడు వధు సంఘాన్ని సిద్ధపరచడానికి, సిద్ధపడిన వాడిని తీసుకువెళ్ళడానికి. కనుక ఈలోగా మనము ఆ రక్షణ సువార్తని లోకానికి ప్రచురం చేయాలి. సన్నిధికి వెళదాం వెళదాం వెళదాం, చూసు వినవన్నీయు లోకానికి చాటి చెప్పుదాం. గొర్రెల కాపరుల వలె యేసయ్య సన్నిధికి వెళదాం వెళదాం వెళదాం, చూసి వినవన్నీయు లోకానికి చాటి చెప్పుదాం. లోకరక్షకుడు యేసుక్రీస్తుని మనలను రక్షించుటకై ఇల్ల పుట్టెనని, లోకరక్షకుడు యేసుక్రీస్తుని మనలను రక్షించుటకై ఇల్ల పుట్టెనని, ఇరుగు పొరుగు బంధుమిత్రు చిన్న పెద్ద ధనిక పేద అందరికీ యేసు గూర్చి చాటి చెప్పేదాం.
ఇరుగు పొరుగు బంధుమిత్రు చిన్న పెద్ద ధనిక పేద అందరికీ యేసు గూర్చి చాటి చెప్పెదం. రండోయ్ వినరండోయ్ స్తోత్రం యేసుకు చెప్పండోయ్, మాతో గొంతులు కలపండోయ్, మన ప్రభు యేసుని కొలవండోయ్. రండోయ్ వినరండోయ్ స్తోత్రం యేసుకు చెప్పండోయ్, మాతో గొంతులు కలపండోయ్, మన ప్రభు యేసుని కొలవండోయ్. పరుల కాపరుల వలె యేసయ్య సన్నిధికి వెళదాం వెళదాం వెళదాం, చూసి విన్నవన్నీ లోకానికి చాటి చెప్పుదాం. దుఃఖమునకు బదులుగా మనకందరకు ఉల్లాస వస్త్రములేర్చుటకు, దుఃఖమునకు బదులుగా మనకందరకు ఆనంద తైలము నేర్చుటకు, దుఃఖమునకు బదులుగా మనకందరకు ఉల్లాస దుఃఖమునకు బదులుగా మనకందరకు ఆనంద తైలము నేర్చుటకు, పరిశుద్ధుడు పరమాత్ముడు ఈ భూమికే తెంచెనని, పరిశుద్ధుడు పరమాత్ముడు ఈ భూమికే తెంచెనని, ఇరుగు పొరుగు బంధుమి చిన్న పెద్ద ధనిక పేద అందరికీ యేసు గూర్చి చాటి చెప్పెదం. ఇరుగు పొరుగు బంధుమిత్రు చిన్న పెద్ద ధనిక పేద అందరికీ యేసు గూర్చి చాటి చెప్పెదం. రండోయ్ వినరండోయ్ స్తోత్రం యేసుకు చెప్పండోయ్, మాతో గొంతులు కలపండోయ్, మన ప్రభు యేసుని కొలవండోయ్. రండోయ్ వినరండోయ్ స్తోత్రం యేసుకు చెప్పండోయ్, మాతో గొంతులు కలపండోయ్, మన ప్రభు యేసుని కొలవండోయ్. పరుల కాపరుల వలె యేసయ్య సన్నిధికి వెళదాం వెళదాం వెళదాం, చూసి విన్నవన్నీ లోకానికి చాటి చెప్పుదాం. ఉన్నవారికి శాశ్వతమైన విడుదలను ప్రకటించుటకు, బూడిదకు ప్రతిగా పూదండను, భారభరిత ఆత్మకు స్తుతి వస్త్రమును, సాతాను బంధకములనున్న వారికి శాశ్వతమైన విడుదలను ప్రకటించుటకు, మన ప్రభువు మన యేసు ఈ భూమికే తెంచెనని, మన ప్రభువు మన యేసు ఈ భూమికే తెంచెనని, ఇరుగు పొరుగు బంధు చిన్న పెద్ద ధనిక పేద అందరికీ యేసు గూర్చి చాటి చెప్పెదం. ఇరుగు పొరుగు బంధుమిత్రు చిన్న పెద్ద ధనిక పేద అందరికీ యేసు గూర్చి చాటి చెప్పెదం. రండోయ్ వినరండోయ్ స్తోత్రం యేసుకు చెప్పండోయ్, మాతో గొంతులు కలపండోయ్, మన ప్రభు యేసుని కొలవండోయ్. గొర్రెల
లోకానికి వెళదాం 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 చూసి విన్నవన్నీయో లోకానికి చాటి చెప్పుదా. అద్భుతమైన గాయకులు మీ మధ్యలో ఉన్నారు. ఎందుకంటే ఈరోజు 2 వర్తమానాలు మన మధ్యలో దైవ సేవకులు ఉన్నారు. ఒక అద్భుతమైన సాక్ష్యం, ఒక అద్భుతమైన దేవుని వాక్యాన్ని చెప్పడానికి మన ప్రాంతానికి వచ్చారు దైవ సేవకులు. దేవుని ప్రజలారా, మీరందరూ బాగా పాడుతారు కనుక సమయాన్ని కొంచెం మేము ముందుకు తీసుకెళ్తున్నాం. దయచేసి తప్పుగా మీరు అపార్థం చేసుకోవద్దు. చివరి పాట పాడుకొని నెక్స్ట్ కని విని ఎరుగని రీతిలో ఒక అద్భుతమైన సాక్ష్యాన్ని మనం వినబోతున్నాం. దేవుని ప్రజలారా, వినయ భయభక్తులతో శ్రద్ధ మంచి మనసుతో మీరందరూ మంచి మనసు చేసుకొని దేవునిలో సంతోషించాలని ప్రభువుకి తెలియజేస్తూ ఆ దైవ సందేశాన్ని మనం వినబోతున్నాం. ప్రేమైన వారలారా, సమయాన్ని సద్వినియోగం చేసుకుందాం. ఇప్పుడు దైవజనులు మన మధ్యలో ఉన్నారు. అద్భుతమైన వర్తమానాన్ని చెప్పడానికి సిద్ధంగా ఉన్నారు. అయితే మీరు పాట పాడాలనుకున్నారు. మరి శ్రేష్టమైన వర్తమానం చెప్పడానికి వాక్యం సమయం అవుతుంది కనుక మీరు పాడతామంటే మీకు ఇస్తాము, లేదంటే వాక్యమే చెప్పండి అయ్యా మాకు వాక్యమే కావాలంటే వాక్యాన్ని కంటిన్యూ చేస్తాం. చెప్పండి. దేవునికి మహిమ కలుగును గాక. ప్రభు మీ అందరిని సంపూర్ణంగా దీవించి ఆశీర్వదించును గాక. మంచిది ప్రియులారా, మీరు చక్కగా పాడతారని మేము తెలుసుకున్నాం మీ సాక్ష్యాన్ని. కనుక సమయాన్ని మనము సద్వినియోగం చేసుకోవాలి. కనుక ప్రశస్తమైన సమయంలో ఈ ప్రోగ్రాం చేయటానికి దేవుని ప్రజలారా, దేవుని చిత్తము, దేవుని ఆలోచన, దేవుని సంకల్పం ఎంతగానో ఉందండి. ప్రయాస వ్యయాసులతో ఇక్కడికి మేము వచ్చి ఉన్నాం. కారణం ఏంటంటే, ఇదంతా జరగడానికి మూల కారణం ఏంటంటే సువార్త. ఏ వార్త అమ్మా? సువార్త. సువార్త చేయటానికి దేవుడు మన మధ్యలో ఉన్నటువంటి ఒక సహోదరుని ఎన్నుకొని ఈ పరిసర ప్రాంతంలో నశించిపోతున్న ఆత్మల పట్ల భారభరితముగా అనేక విలేజ్లు తిరుగుతూ అనేక మందిని కలుస్తూ సత్యవాక్యాన్ని ప్రజలకు చెబుతూ అద్భుతమైన దేవుని మాటలు చెప్తూ అనేకులను రక్షణలోకి నడిపిస్తున్న అన్నగారు కూడా మన మధ్యలో ఉన్నారు. దేవుని ప్రజలారా, సమయం లేదు గనక ఈరోజు అన్న తర్వాత సాక్ష్యం చెప్తాడు. మీరందరూ మంచి మనసు చేసుకొని ఆలకించాలని, అంతకంటే శ్రేష్టమైన దైవవర్తమానాన్ని అందించడానికి మన మధ్యలోకి దైవ సేవకులు యేసు రత్నమయ్య గారు వచ్చారు. ఆమేన్, హల్లెలూయా. అయ్యగారు ఎంత గొప్ప సేవకులు అంటే మిషనరీ పరిచర్య చేస్తూ అనేకమైన దేశాలకు వెళ్ళి సత్యవాక్యాన్ని చేత పట్టుకుని జ్యోతుల వలె వెలుగుతూ యేసయ్యను మహిమపరుస్తున్న గొప్ప దైవజనుడు. యేసయ్యకు మహిమ కలుగును గాక. అటువంటి మిషనరీలు మన మధ్యకు వచ్చినప్పుడు మనం ఏం చేయాలంటే సంతోషంగా వారు చెప్పే వాక్యాన్ని ఆలకించాలి, అంగీకరించాలి, అమలు చేయాలి. ఆమేన్, హల్లెలూయా. చెప్పండి, దేవునికి మహిమ కలుగును గాక. కనుక దేవుని ప్రజలారా, ఇంకా ఈ పరిచర్య గురించి అనేకమైన విషయాలు మీరు తెలుసుకోవాలంటే యూట్యూబ్లోకి వెళ్ళి గాడ్స్ వే మిషన్ అని మీరు టైప్ చేయండి. అద్భుతమైన సాక్ష్యాలు, అద్భుతమైన దేవుని మాటలు దొరుకుతాయి. ఖచ్చితంగా ఈ ప్రయాస దేవుని మహిమ కొరకు మాత్రమే జరుగుతూ ఉంది కనుక మీరు ఆలోచించండి. మరి దేవుని ప్రజలారా, ఈ సమయంలో దేవుని వాక్యాన్ని మన వచ్చినటువంటి వాక్యాన్ని అందించడానికి మన మధ్యకు వచ్చినటువంటి దైవజనులు, గొప్ప మిషనరీ పరిచయం చేస్తున్న యేసు రత్నమయ్య గారిని స్టేజ్ మీదకి ఆహ్వానిస్తున్నాం. అయ్యగారు వస్తుండగా అందరం చప్పట్లు కొట్టి యేసయ్య నామమును కనపరుద్దాం. దేవునికి మహిమ కలుగును గాక. ఈరోజు ఇంత ప్రశస్తమైన సమయంలో దేవుని ప్రజలారా, ఈ చలిలో చక్కగా దేవుని మాటలు చెప్పడానికి సుదూర ప్రాంతం నుండి వచ్చాడండి. మన ప్రాంతాన్ని ప్రేమించి కనుక అయ్యగారికి సమయాన్ని ఇవ్వాలని ప్రభు పేరిట తెలియజేస్తున్నాం. మీరు మంచి మనసుతో అయ్యగారు చెప్పే అద్భుతమైన ప్రసంగం విని వాటి ప్రకారం జీవించాలని కోరుతూ అయ్యగారికి సమయాన్ని అప్పగిద్దాం. యేసయ్య నామానికి మహిమ కలుగును గాక. కనుక మరొకసారి చెప్తున్నాము, ఈ యొక్క పరిచర్య గురించి మీకు ఏమైనా వివరాలు తెలుసుకోవాలనుకుంటే, మీరు కూడా ప్రేరేపించబడి దేవుని సేవ చేయాలనుకుంటే తప్పకుండా మా యూట్యూబ్ ఛానల్ని మీరు సబ్స్క్రైబ్ చేసుకోండి. అనేకమైన సాక్ష్యాలు, అనేకమైన వాక్యాలు అద్భుతమైన అక్కడ ఉంటాయి. కనుక మీరు ఈ విషయాన్ని తెలుసుకోండి. ప్రభు చిత్తమైతే మరొకసారి దైవజనులు అన్నగారు మన మధ్యకు వస్తారు. మీరు తప్పక ప్రార్థన చేయండి. మన ప్రార్థన ఆలకించిన దేవుడు మరొకసారి మన ప్రాంతానికి అన్న సాక్ష్యం ద్వారా నడిపించును గాక. ఆమేన్. థ్యాంక్ యూ. రెండు చేతులు ఎత్తి దేవునికి స్తోత్రం చెప్దాం. రెండు చేతులు ఎత్తున సెల్ ఫోన్ తీసి రెండు చేతులు ఎత్తి హల్లెలూయా గట్టిగా చెప్దాం. హల్లెలూయా, హల్లెలూయా,
హల్లెలూయా. దేవుని పరిశుద్ధ నామానికి మహిమ కలుగునుగాక. కూడి వచ్చిన మీ అందరికీ యేసుక్రీస్తు నామములో వందనాలు, కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ఉన్నాను. దేవుని బిడ్డలారా, నా సహోదరుడు మల్లికార్జున బ్రదర్ ద్వారా మీ మధ్యకు రావటానికి ప్రభు కృప చూపాడు. ఇక్కడున్న సేవకులను బట్టి, సంఘాన్ని బట్టి ప్రభువుని స్తుతిస్తూ ఉన్నాను. ఎంతైనా నమ్మదగిన దేవుడు ఈ రాత్రి మీ ప్రార్థన ఆలకించి మీ మధ్య వాక్య పరిచర్య చేయటానికి దేవుడు నాకు ఇచ్చిన ధన్యతను బట్టి దేవుణ్ణి ఎంతగానో స్తుతిస్తూ ఉన్నాను. దేవుని బిడ్డలారా, నేను వాక్యం చెప్పాలంటే, మీరు వాక్యం వినాలంటే కొన్ని కండిషన్లు ఉంటాయి. వింటారా? ఎంతమంది వాక్యం వింటారు? హల్లెలూయా. మీ చేతులన్నీ పైన దేవుడు చూశాడు. రూల్ నెంబర్ 1 ఏంటంటే, మీ సెల్ ఫోన్లన్నీ సైలెంట్లో పెట్టాలి. స్విచ్ ఆఫ్ చేస్తే ఇంకా మంచోళ్ళు మీరు. ఎందుకంటే నాకు తెలిసి బాబు గారు ఎవరికి ఫోన్ చేయరు, మోడీ గారు కూడా ఎవరికి ఫోన్ చేయరు. కాబట్టి దయచేసి మీ ఫోన్లన్నీ ఆఫ్ చేయండి, లేకుంటే సైలెంట్లో పెట్టండి. రెండవది, వాక్యాన్ని మనం గౌరవిస్తే, యేసు ప్రభు అంటే ఏమాత్రం మనకు గౌరవ మర్యాద ఉంటే మధ్యలో లేవటం కానీ పోవటం కానీ చెయ్యొద్దు. ఎందుకోసం అంటే, ఏదో చెప్పుకుంటూ నువ్వు చెప్పుకోయా, నా సంగతి నేను చూసుకుంటా అనబాకండి. ఏమండి, పోలీస్ స్టేషన్కి పోయినప్పుడు సిఏ గారినో డిఎస్పీని కలవాలంటే ముందేం చేస్తారు? రిసెప్షన్లో అబ్బాయి ఫోన్ ఆడబెట్టిపో అంటారు. నిజమా కాదా? అంటే మన ప్రభు అంతకంటే చీపా? ఒక్క నిమిషం ఆలోచన చేయండి. బైబిల్లో ఒక మాట ఉంటుంది, నన్ను గణపరచు వానిని నేను గణపరుస్తాను అన్నాడు యేసయ్య. మనము కొన్ని దినాల క్రితమే క్రిస్మస్ పండగ చేసుకున్నాం. హల్లెలూయా. ఓ పెద్దాయనా, నేను చెప్పింది తెలుగులోనే, సంస్కృతంలో చెప్పలే. దేవునికి లోబడితే మనకు ఆశీర్వాదం. యెషయా గ్రంథం 33:6 ఏముంటుందంటే, యెహోవా యందైన భయమే ఐశ్వర్యం. ఐశ్వర్యం అంటే ఎక్కడో అమెరికా డాలర్ల నుంచి రాదు. ఐశ్వర్యం అంటే ఎక్కడో ఆర్బీఐ బ్యాంకు లేకుండా ఇంకోటి రాదు. నీకు ఐశ్వర్యం, ఆశీర్వాదం రావాలంటే దేవునికి భయపడాలి. హల్లెలూయా. నీ భయమే, దేవునికి నువ్వు భయపడి లోబడే విధానమే నిన్ను ఐశ్వర్యవంతునిగా, ఆశీర్వాదకరంగా మారుస్తాది అనటానికి నేను సజీవమైన సాక్షిని. హల్లెలూయా. నేను 10th క్లాస్ వరకు తెలుగు మీడియంలో చదువుకున్నాను. నా ఇంటర్మీడియట్ డిగ్రీ కూడా తెలుగే చదివాను. 10th క్లాసులో ఇంగ్లీషు పేపర్ రాయాలంటే మనకి ఇంగ్లీష్ రాదా? ఏం చేసేది తెలుసా? ఇచ్చిన ప్రశ్నని ఓసారి ఇటు ఓసారి అటు రాయటం, తెల్ల పేపర్ నల్లగా చేసి ఇవ్వటం. అలాంటి స్థితిలో ఉన్న నా బ్రతుకుని యేసుని అంగీకరించి రక్షకుడిగా స్వీకరించి ఈ బైబిల్ పట్టుకుని 1996లో బయటకు వచ్చాను. ప్రపంచానికి వాక్యం చెప్పడానికి, అనేక భాషల్లో ప్రభు వాక్యాన్ని ప్రకటించడానికి దేవుడు కృప చూపాడు. హల్లెలూయా. ఇది నా గొప్పతనం కాదు. మనం ఎంతగా దేవునికి భయపడతామో, ఇదే ప్రిన్సిపల్. మనం ఎంతగా దేవునికి లోబడతామో, మనం ఎంతగా దేవుని మాట విని వణుకుతామో. యెషయా గ్రంథం 66:2 ఎవడు దీనుడై నా మాట విని వణుకుతాడో నేను వానిని దృష్టి ఉంచుతానన్నాడు యేసయ్య. నువ్వు చిన్న పల్లెటూరులో పుట్టొచ్చు. మా ఇల్లు తాటాకుల గుడిసెలో పెరిగాను నేను. మా అమ్మ వర్షం వస్తే ఇక్కడ బేసిన్ పెట్టేది, అక్కడ బకెట్ పెట్టేది. చాలా పేదరికంలో నేను పుట్టాను. కానీ దేవుడు నన్ను ఐశ్వర్యవంతునిగా మార్చడానికి కారణం ఏంటంటే, ఆయనకు భయపడటం నేర్చుకున్నాను. హల్లెలూయా. యోసేపుని పోతీఫరు భార్య పాపానికి ప్రేరేపిస్తున్నప్పుడు అక్కడ బైబిల్లో ఒక మాట ఉంటుంది, దినదినము ఆమె అతన్ని ప్రేరేపిస్తూ ఉన్నా యోసేపు ఒకటే మాట అంటాడు, నేను దేవునికి భయపడువాడను. హల్లెలూయా. నేను దేవునికి భయపడే వ్యక్తిని, కాబట్టి ఈ పాపం నేను చేయలే.
నీ భయమే, నీవు దేవునికి భయపడటమే నీకు ఆశీర్వాదం. ఈ 2025వ సంవత్సరంలో నీ బ్రతుకులో నీ చరిత్ర తిరగ రాయబడాలంటే, నీ బ్రతుకులో నువ్వు గొప్ప కార్యాన్ని చూడాలంటే దేవునికి భయపడటం నేర్చుకో, దేవునికి లోబట్టం నేర్చుకో. ఈరోజు అంశం అది కాదు. నేను ప్రార్థన చేస్తూ వచ్చాను, ప్రభా నీ బిడ్డలు చలిలో కూర్చున్నారు, వారితో ఏం మాట్లాడతావంటే దేవుడు ఒక లేఖనాన్ని నా దృష్టిలోకి తెచ్చాడు. ఒకవేళ మీ దగ్గర బైబుల్ ఉంటే, బై మిస్టేక్ కదా, బైబుల్ లేని తెలివిగల వాళ్ళు చాలా మంది ఉన్నారు ఇక్కడ, బైబుల్ లేని గొప్ప వాళ్ళు కూడా చాలా మంది ఉన్నారు, కానీ సెల్ ఫోన్ లేని వాళ్ళు ఎవరు లేరు. ఇక్కడ దుఃఖకరమైన విషయం ఇది. బైబిల్లో యేసుప్రభు అన్నాడు, నీ అంగీని అమ్మేనా వాక్యాన్ని కొనుక్కోమన్నాడు. కానీ ఈరోజు తాకట్టు పెట్టైనా సెల్ ఫోన్లు కొనుక్కుంటున్నా. గమనించండి, నీ ఆశ, నీ ఆసక్తి నీకు ఆశీర్వాదంగా మారుతుంది. హల్లెలూయా. దయచేసి బైబిల్ తెచ్చుకున్న వారు 1 తిమోతి రాసిన పత్రిక 4వ అధ్యాయం 11-12 వచనాలు. 1 Timothy chapter 4 verse 11 and 12. 1 తిమోతి పత్రిక 4వ అధ్యాయం 11-12 వచనాలు గట్టిగా, స్పష్టంగా, అర్థవంతంగా చదివి సహాయం చేయాలని ప్రభు సేవకుడిగా మనవి చేస్తూ ఉన్నాను. చదవండి. ఈ సంగతులను ఆజ్ఞాపించిన బోధించుము. నీ యవనమును బట్టి ఎవడును నిన్ను తృణీకరింపనీయకము గాని నీ మాటలోను నీ ప్రవర్తనలోను ప్రేమలోను ఆత్మలోను విశ్వాసములోను. నీ వాక్యం చదువు, బాగున్న వాక్యం చదువు. విశ్వాసములోను పవిత్రతలోను విశ్వాసులకు మాదిరిగా ఉండుమని భక్తుడైన పౌలు తిమోతితో స్పష్టంగా చెప్పాడు. అమ్మా, నా ముఖం కనబడుతుందా? నా మాట కనబడుతున్నాయా? వెరీ గుడ్. తమ్మి ఎంత ఫోటో ఇది తీసుకుని స్టార్ట్ కొంచెం అందరు కనపడుతుంది ఇప్పుడు. నాకు సంతోషం. థ్యాంక్ యూ. హల్లెలూయా. అందరిని చూసుకుంటే మాట్లాడితే బాగుంటుంది కదా, నిద్రపోయేటోళ్ళు. థ్యాంక్ యూ. ఇక్కడ పౌలు భక్తుడు తిమోతితో అంటున్నాడు, తిమోతి నువ్వు యవనస్తుడవు, తిమోతి నీవు యవన ప్రాయంలో ప్రభువుని నమ్ముకున్నావు, నీ యవన జీవితం ప్రభువుకు సమర్పించుకున్నావు. చాలా సంతోషం. అయితే నీ యవనమును బట్టి ఎవరు నిన్ను తృణీకరింపకుండా, బికాస్ ఆఫ్ యువర్ యూత్ నోబడీ షుడ్ డిస్పైస్ యూ. ఎవరు నిన్ను తృణీకరించకుండా ఉండాలంటే నువ్వు 5 పనులు చేయాలని చెప్పాడు. అలా మనం చదివిన భాగంలో 5 విషయాలు ఉన్నాయి. 5 విషయాలు పౌలు అనుభవపూర్వకంగా యవనస్తుడైన తిమోతికి రాస్తూ వచ్చాడు. ఈ 5 విషయాలు తిమోతి చేస్తే he will be the successful leader and successful pastor. Hallelujah, hallelujah, hallelujah. 5 విషయాలు గమనించండి. ఇక్కడ అంటున్నాడు, మొట్టమొదటిది మాటలోను, ప్రవర్తనలోను, ప్రేమలోను, విశ్వాసములోను, పవిత్రతలోను. 5 విషయాలు ఉన్నాయి అన్న. ఇటు చూడాలి. ఏ బాబు, ఏ కూర్చో, అడుగు. నేను మీ పాస్టర్ కాదు, ఇక్కడ గమనం కూర్చో. 5 విషయాల్లో భక్తుడైన పౌలు తిమోతితో తాటగా చెప్తున్నాడు. ఏమంటున్నాడంటే, మొట్టమొదటిది మాట, ప్రవర్తన, ప్రేమ, విశ్వాసం, పరిశుద్ధత. నిజంగా ఇవి క్రైస్తవ జీవితంలో పునాదులే. మనం మందిరం దగ్గర మీటింగ్ పెట్టాం. వచ్చిన మీ అందరికీ యేసు ప్రభు తెలుసు. మీరు యేసుని ఎరగని వారు కారు. ఇంతసేపు మేము యేసుని ఎరగని పల్లెల్లో వాక్యం చెప్పొచ్చాం. యేసు ఎవరో తెలవని ప్రాంత ప్రజలకు యేసుని పరిచయం చేస్తూ వచ్చాం. కానీ మనం యేసుని ఎరిగిన వారు. హల్లెలూయా.
యేసు ఎవరో మనకు తెలుసు. నందనవనంలో ఊర్లో యేసు ఎవరని చెప్పాను నేను, కానీ మీ ఊర్లో యేసులో ఎలా కొనసాగాలి అనే సత్యాన్ని మనం నేర్చుకుంటే నిజంగా ఈ 2025వ సంవత్సరం మీరు ఆశీర్వదించబడతారు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. సలిపోవాలంటే ఒకటే మంత్రం, హల్లెలూయా చెప్తే సలిపోద్ది. నువ్వు హల్లెలూయా చెప్పకపోతే సలి పెడతారు. గట్టి చెప్తా హల్లెలూయా, హల్లెలూయా. థ్యాంక్ యూ. ఈ 5 విషయాల్లో ఒక మాటని మనం ధ్యానం చేద్దాం. ఒక మాటని, మొట్టమొదటిది నీ మాట. నిజంగా బైబిల్ గ్రంథము ఒక్కటే ప్రపంచంలో మాటను గురించి సుస్పష్టంగా చెప్తారు. యేసు ప్రభువు అన్నాడు, నేను చెప్పే మాట, నా నోటి నుంచి వచ్చే మాట ఎప్పటికీ వ్యర్థం కాదన్నాడు. ఆకాశమైనా భూమి అయినా గతించును గాని ఆయన నోటి నుంచి వచ్చే మాట తప్పక నెరవేరుతుంది. దట్ ఈస్ బీన్ కాల్డ్ రెమా వర్డ్. ఇట్ ఈస్ కాల్డ్ అ స్పోకెన్ వర్డ్. ఇట్ ఈస్ కాల్డ్ రీక్రియేటివ్ వర్డ్. లేనిది పుట్టించేది దేవుని మాట. ఎప్పుడైతే దేవుడు సృష్టిని చేయడం ప్రారంభించాడు, అగాధ జలముల మీద చీకటి కమ్మినప్పుడు దేవుడు అన్నాడు, లెట్ దేర్ బి లైట్. చీకటిని చూసి కంగారు పడిపోలేదు, వెలుగు కలుగును గాకన్నాడు. చీకటి కదా, ఇంత గాఢంధకారంగా ఉంది కదా, ఏం చేయాలి, ఎట్లా చేయాలి, నన్ ఆఫ్ హిస్ బిజినెస్. ఈ రాత్రి నువ్వు ఇక్కడికి వచ్చావంటే ఎవరో పిలిస్తే రాలేదు, మైకు మోగితే రాలేదు, దేవుడు తీసుకొని వచ్చాడు నిన్ను. గుర్తుపెట్టుకో, యు ఆర్ ఇన్ ద ప్లాన్ ఆఫ్ గాడ్. దేవుడు ఇంకా నిన్ను సరిచేయాలని, ఆశీర్వదించాలని ఆయన ప్రణాళికలో నిన్ను తీసుకొని వచ్చాడు. యు ఆర్ ఇన్ ద ప్లాన్ ఆఫ్ గాడ్. కాబట్టి దేవుడు ఈ రాత్రి నీతో సూటిగా మాట్లాడబోతున్నాడు. దేవుడు మాట ఎన్నటికీ నిరర్ధకం కాదు. ప్రపంచంలో ఎందరో నియంత్రణలు బయలుదేరారు. ప్రపంచంలో ఎందరో గొప్ప గొప్ప డిక్టేటర్స్ వచ్చారు. భూమి మీద బైబిల్ లేకుండా చేయాలనుకున్నారు. వాళ్ళు భూగర్భంలో కలిసిపోయారు. నా దేవుని వాక్యం సజీవంగా ఉంది. హల్లెలూయా, హల్లెలూయా. నా దేవుని వాక్యాన్ని ఎవరు ముట్టలేరు, తాకలేరు. అది దహించు అగ్ని. ఇట్ ఇస్ ఎ కన్జ్యూమింగ్ ఫైర్. హల్లెలూయా. ఒకరోజు నేను ఆర్కే మూర్తి గారి దగ్గరికి పోయాను. మాట్లాడుతూ ఉంటే నా కొడుకు అయ్యగారి పేరు పెట్టాడు. ఒక అబ్బాయి వచ్చాడు, యవనస్తుడు, MBBS చదివి గోల్డ్ మెడలిస్ట్, గాంధీ మెడికల్ కాలేజ్. ఆ తమ్ముడితో మాట్లాడుతున్నాను. తను బ్రాహ్మణుడు. తమ్ముడు, నువ్వు యేసు ప్రభువుని ఎట్లా నమ్ముకున్నావు అని అడిగితే ఒక గొప్ప సాక్ష్యం చెప్పాడు. ఇట్ ఈస్ అ రియలీ ఇంట్రెస్టింగ్ టెస్టిమనీ. ఆ అబ్బాయి చక్కగా బుద్ధిగా మంచి అందంగా ఉన్నాడు. సార్, ఏం లేదు, నేను పుట్టినప్పుడు అందరు నన్ను దేవునిలా కొలవటం ప్రారంభించారు. అందరూ నాకు ఆ ఊదుబత్తులు ముట్టేయటం, టెంకాయలు కొట్టడం, నన్నే దేవునిగా కొలవటం ప్రారంభించారు. అప్పుడు నాకు ఒక ఆలోచన వచ్చింది, నేనేంది దేవుడేంది, నేను దేవునికి ఆటం ఏంది, ఏ పిచ్చోళ్ళ జనాలు అని చెప్పి ఆయనకు ఒక ఆలోచన వచ్చింది. ఏంటంటే, చదువుకున్న వ్యక్తి, ఏదో ఇంకొక వ్యక్తి కాదు, మెడికల్ కాలేజీలో గోల్డ్ మెడలిస్ట్. నాకు ఒక ఆలోచన వచ్చింది, అసలు దేవుడే లేడు, నేను దేవుణ్ణి కాదు, అసలు దేవుడే లేడు అని రుజువు చేయాలనుకున్నాడు. ఆయా మత గ్రంథాలకు వెళ్ళాడు, అవి ఇవి ప్రయత్నాలు చేశాడు. చివరికి వాక్యం దగ్గరికి వచ్చాడు. ఈ దేవుని వాక్యం చదువుతున్నప్పుడు తాను పాపి అని పట్టబడ్డాడు, రక్షణ పొందాడు. క్రీస్తు కోసం డాక్టర్ ఉమా మహేష్ గొప్ప సాక్షిగా ప్రభు పరిచయం చేస్తున్నాడు. ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే, దేవుని వాక్యం హెబ్రీ 4:12 ఒక మాట ఉంటుంది, ఆ దేవుని వాక్యం సజీవమైంది, బలము కలిగినది, ప్రాణ ఆత్మ శరీర కీళ్ళ మూలుగల వంతు దూరుతూ మన తలంపులు మన ఆలోచనలు అన్నిటినీ పరిశుద్ధపరిచేది దేవుని వాక్యం, దేవుని మాట. ఎంత దౌర్భాగ్యం అండి, బైబిల్ చదవకుండా మన జీవితాన్ని ప్రారంభిస్తాం. బైబిల్ ఎన్ని పుస్తకాలు ఉన్నా కూడా తెలియదు మనకు. కానీ చర్చిలో మనమే పెద్దలం, చర్చిలో మనమే గట్ట కొడతాం, చర్చిలో మనమే సందాలు పడతాం, చర్చిలో మనమే అన్ని చేస్తాం. కానీ వాక్య జ్ఞానం శూన్యం. వాక్య జ్ఞానం. నీకు సత్యం తెలుసా? బహు త్వరితంగా నువ్వు చేతిలో ఈ బైబిల్ పట్టుకుని తిరిగే దినాలు ముగియబోతున్నాయి. చాలా కొద్ది దినాల్లో ఈ బైబిల్ పట్టుకొని బయట నువ్వు తిరిగే దినాలు ముగియబోతున్నాయి. బైబిల్ జ్ఞానం లేకపోతే, దేవుని వాక్యం నీకు దొరకకపోతే నువ్వేమని క్రైస్తవుడిగా జీవిస్తావు? పౌలు తిమోతితో ఒక మాట అంటున్నాడు, నీ మాటలో నీవు మాదిరిగా ఉండాలి. నీ మాటలో మనం క్యాజువల్గా మాట్లాడేస్తాం, ఏముందిలే, ట్యాక్సీ లేదుగా,
నరం లేని నాలుక ఎన్నో మాట్లాడేస్తాం. ఏముందిలే, ఎవరు పట్టించుకున్నారులే. కానీ నీకు సత్యం తెలుసా? బైబిల్ ఎంతో స్పష్టంగా చెప్తుంది తెలుసా? నువ్వు నీతిమంతుడు అని తీర్పు పొందాలన్నా, నువ్వు అనీతిమంతుడు అని తీర్పు పొందాలన్నా అది నిర్ణయించేది నువ్వు మాట్లాడే మాట. ఐదర్ బి జస్టిఫైడ్ ఆర్ అన్జస్టిస్. నీ తీర్పుకు, నీ ఆశీర్వాదానికి నీ మాటే బాటగా ఉంటుంది. నా మాట కాదు. మత్తయి సువార్త 12వ అధ్యాయం, మాథ్యూ చాప్టర్ 12. మత్తయి సువార్త 12వ అధ్యాయం చదువుదాం, నేను త్వరగా ముగిస్తాను. మత్తయి సువార్త 12వ అధ్యాయం 36వ వచనం చదవండి. నేను మీతో చెప్పినదేమనగా, మనుషులు పలుకు ప్రతి మాటను గూర్చి విమర్శ దినమున లెక్క చెప్పవలసి. 37 నీ మాటను బట్టి నీతిమంతుడు అని తీర్పు పొందువు. నీ మాటను బట్టి అపరాధమని తీర్పు పొందుదువు. ఇప్పుడు ఎవరండి తీర్పు తెచ్చేది? అర్థమవుతుంది తమ్ముడు నా మాట? నా బాధ అర్థమవుతుందా? నిన్ను తీర్పు తీర్చేది ఏంటిది? యువర్ ఓన్ వర్డ్ విల్ జస్టిఫైస్ హూ యు ఆర్. అంటే నీ నోట్లో నుంచి నువ్వు మాట్లాడిన నీ మాటే ఒకరోజు నీ పక్షాన తీర్పుగా నిలబడుతుంది. పొద్దున్న లేచి సాయంత్రం వరకు లెక్కలేని మాటలు మాట్లాడతాం. చాలా మంది చెట్టు కింద కూర్చొని, అరుగు మీద కూర్చొని ఢిల్లీ కానించి గల్లీ దాకా మాట్లాడుతూ ఉంటాం. కానీ క్రైస్తవులమైన మనం, యేసుని ఎరిగిన మనం, రక్షణ పొందిన మనం, యాకోబు పత్రిక 1వ అధ్యాయం అంటాడు, వినుటకు వేగిరపడాలి, మాట్లాడటానికి నిదానించాలి. నీ మాట ఆయన సన్నిధిలో రాయబడుతుంది. నీ మాట ఆయన కవిలలో, ఆయన పుస్తకంలో రాయబడుతుంది. ఏదో నా నోరుంది కదా అని ఈరోజు మనం మాట్లాడతాం. చాలా మంది అంటే నా నోరు నా ఇష్టం, నువ్వెవరు నాకు చెప్పడానికి? నా నోరు నా ఇష్టం, ఏదైనా మాట్లాడుకుంటా. కానీ తమ్ముడు, చెల్లి, అన్న, అక్క, బైబిల్ చెప్తుంది, నీ మాటను బట్టి నువ్వు నీతిమంతుడివి, అనీతిమంతుడివి, నువ్వు పరిశుద్ధుడివి, అపవిత్రుడివి. నీ మాట ఎంత శక్తివంతమైందో తెలుసా? నీ నోటిలో వచ్చే ప్రతి మాటని దేవుడు వింటాడు, సాతాను వింటుంది. తెలుసా మీకు? నీ మాటలో శక్తి ఉంది. మీకు కొంచెం అర్థం కావడం చెప్తాను నేను. సామెతల గ్రంథం, బుక్ ఆఫ్ ప్రోవర్బ్స్, సామెతల గ్రంథంలో జ్ఞాని అయిన సొలొమోను, ద బుక్ ఆఫ్ విజ్డమ్ అంటారు సామెతల గ్రంథాన్ని. సామెతల గ్రంథంలో చాలా స్పష్టంగా మీకు ఒక మాట చూపిస్తాను నేను. థ్యాంక్ యూ లార్డ్. 18వ అధ్యాయం, సామెతల గ్రంథం 18వ అధ్యాయం. నువ్వు చదువు చెల్లి. ఇప్పుడు 21వ వచనం, 18:21. జీవ మరణములు నాలుక వశము. ఎక్కడంటమ్మా తమ్ముడు చెప్పాలి? ఎక్కడంట? అది కాదు, జీవం చెప్పండి. జీవము చెప్పాలి. జీవము, మరణము యాడనే? ఎడా ఉన్నాయి? నాలుకలు మీ ఇంట్లో ఉన్నాయి, తెచ్చుకురా ఏమండి? నేను రాసుకొని వచ్చిన బైబిల్ ఏమన్నా మిమ్మల్ని తిట్టాలని? ఏమమ్మా? జీవం, మరణం ఎక్కడున్నాయి? ఎక్కడున్నాయండి? అంటే నువ్వు నోటితో నువ్వు మాట్లాడే నీ మాట, either it goes to life or it goes to death. అది జీవమైనా అది మరణమైనా దాన్ని శాసించేది, అనుభవించేది, ఆహ్వాదించేది నీ మాటే. ఎంత డేంజర్ చూశారండి? ఇంటి మీద చదువుకుని యాకోబు పత్రిక 3వ అధ్యాయంలో ఉంటుంది మాటను గురించిన గొప్ప ప్రసంగం. పౌలు తిమోతితో ఒక మాట అంటున్నాడు, నీ మాటలో నువ్వు మాదిరిగా ఉండవు. దేవుని బిడ్డల ఆశీర్వాదం దేవుడు అందరికీ సమానంగానే ఇస్తాడు. దేవుని దృష్టిలో మనం అందరము సమానమే. ఆయన ప్రేమలో ఒకరు ఎక్కువ ఒకరు తక్కువని లేదు. ఆరోగ్యం కానీ, జ్ఞానం కానీ, అభివృద్ధి కానీ, ఆశీర్వాదం కానీ, పైకి రావటం కానీ, ఉన్నత స్థాయికి పోవటం కానీ, దేవుని దృష్టిలో మనమందరము సమానమే. కాకపోతే కొంతమంది పొందుకుంటున్నారు, కొంతమంది కోల్పోతున్నారు. కారణం ఏందో తెలుసా? మన మాట. పౌలు తిమోతికి 5 విషయాలు చెబుతూ మొట్టమొదటి అంటున్నాడు, తిమోతి నీ మాటను జాగ్రత్తగా చూసుకో. నువ్వేం మాట్లాడుతున్నావు? జీవాన్ని పలుకుతున్నావా
మరణాన్ని పలుకుతున్నావు. మనకందరికీ తెలుసు గొప్ప నాయకుడు, మొదటి 5 పుస్తకాలు పరిశుద్ధాత్మ ప్రేరితుడై రాసిన మోషేను గురించి మనందరికీ తెలుసు. గొప్ప నాయకుడు ఆయన. వాగ్దాన దేశంలో అడుగు పెట్టకపోవడానికి కారణం ఏం తెలుసా? మోషే ఏం మర్డర్ చేయలే, లేకుంటే ఇంక వ్యభిచారం చేయలే, దొంగతనం చేయలేదు. నోటితో కాని మాట పలికాడు. హల్లెలూయా. ఏం చేశాడండి చెప్పాలి? హలో, ఏం చేశాడండి మోషే గారు? తన నోటితో కాని మాట. ఏమన్నాడంటే, నేను మిమ్మల్ని అన్నాను రా, మీరు నాకైనా పుట్టిరా, ఈ రాయిలోంచి నీళ్లు తేవాలా? కాని మాట ఒక్కటి పలికితే గొప్ప నాయకుడు, దేవుడితో ముఖాముఖిగా 40+40 రోజులు గడిపిన మహాప్రవక్త. దేవుడు అన్నాడు, మోజెస్, స్టాప్ ప్రేయింగ్ అబౌట్ దిస్. చాలా, ఇంకా ప్రార్థన చేయబా, యు ఆర్ డన్. నా ప్రజలని కాని మాట ఒకటి పలికావు, నీవు యొర్దాను దాటకూడదని దేవుడు ఖండితంగా చెప్పాడు. ఒక్క నిమిషం ఆలోచించేయండి. నీ మాటను బట్టి నువ్వు నీతిమంతుడవని, నీ మాటను బట్టి నువ్వు అపరాధివని, నీ తీర్పుకు నీవే కారణం. నీ తీర్పుకు చాలామంది అంటారు, నేను గ్రామాలకు వెళ్ళి సువార్త చెప్తున్నప్పుడు, దేవుడు మాకేం చేసిండయ్యా, మాకేం దీవెన వచ్చిందయ్యా, మా బతుకు. నీ శాపాన్ని నీ నోటితో నువ్వు పలుకుతున్నావు. నీ దీవెనకు నీ మాటే అడ్డుగా మారుతా ఉంది. బైబిల్ స్పష్టంగా చెప్తుంది, జీవము మరణము నాలుక వశం. ప్రియ తమ్ముడు, చెల్లి, గడిచిన సంవత్సరాలు, నెలలు నువ్వు ఎలా జీవించావో నాకు అనవసరం. కానీ నీకు ఆశీర్వాదం కావాలి, నీకు దీవెన కావాలంటే ఒక మాట చెప్పి నేను ప్రార్థన చేస్తాను. హల్లెలూయా. బైబిల్ గ్రంథంలో ఒక మంచి మాట ఉంది, ఆ మాట చదివి నేను మీకోసం ప్రార్థన చేస్తాను. థ్యాంక్ యూ లార్డ్. మొదటి పేతురు 3వ అధ్యాయం, మొదటి పేతురు 3వ అధ్యాయం 10వ వచనం. చెల్లి చదువమ్మా. 10, 11. జీవమును ప్రేమించి, నెమ్మదిగా చదువునా, జీవమును ప్రేమించి మంచి దినములు చూడగోరువాడు. 2025వ సంవత్సరములో రాసి పెట్టుకోరి. రేపు నీకు రాబోయే సంవత్సరంలో మంచి దినములు చూడాలనుకుంటే చదువునా, చెడ్డదాన్ని పలకకుండా ఏం చేయదు చెప్పాలి? ఏం చేయదు? చెడ్డదానిని పలకకుండా, తన నాలుకను కపటపు మాటలు చెప్పకుండా తన పెదవులను కాచుకోవాలి. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. మంచి దినం చూడాలనుకుంటే నీ బ్యాంకులో 100 రూపాయలే ఉండొచ్చు, నువ్వు 10th క్లాసే ఫెయిల్ కావచ్చు, 1/2 ఎకరం పొలం కూడా నీకు లేకపోవచ్చు, నీకు తల్లిదండ్రులే లేకపోవచ్చు, ఒక అనాథవే కావచ్చు. ఐ డోంట్ నో హూమ్ ఐ యామ్ స్పీకింగ్ టునైట్. నీ స్థితి గతి ఎలాగైనా ఉండొచ్చు. ఇట్ డస్ నాట్ మ్యాటర్ టు మై గాడ్. నా దేవునికి అనవసరం. 2025లో నువ్వు మంచి దినాన్ని చూడాలనుకుంటే, జీవాన్ని ప్రేమించే దినాలు, క్షేమకరమైన దినాలు నీవు చూడాలనుకుంటే, ద బైబుల్ సేస్ వాచ్ ఓవర్ యువర్ స్పీకింగ్ వర్డ్స్. నువ్వు మాట్లాడే మాటల్ని ఒకసారి ఆలోచించే. నా మాట కాదు, బైబుల్ ఉంది కదా, మనం చదివాం కదా. ఇప్పుడు ఏమంటుంది? చెడ్డదానిని పలకకుండా తన నాలుకను, కపటపు మాటలు చెప్పకుండా తన పెదవులను కాచుకోవాలి. అతడు కీడు నుండి తొలగి మేలు చేయాలి, సమాధానం వెతికి దానిని వెంటాడాలి. ఈ విధంగా చేస్తే తమ్ముడు, చెల్లె, అమ్మ, అక్క, అన్న, ఆశీర్వాదం నేను వెతుక్కుంటూ వస్తుంది. దీవెన నేను వెతుక్కుంటూ వస్తుంది. నీకు ఫారెన్ అడ్రస్లు తెలవకపోవచ్చు, నీకు పెద్ద పెద్ద సంబంధాలు లేకపోవచ్చు, పెద్ద పెద్ద ఫోన్ నెంబర్లు లేకపోవచ్చు. ఇఫ్ యు ఫియర్ గాడ్ బిఫోర్ యూ పాస్ అవుట్ ద వర్డ్, నీ నోట్లో నుంచి మాట రాకముందు ఒక్క నిమిషం ఆలోచన చేసి నువ్వు మాట్లాడుతూ నేర్చుకో. ఆశీర్వాదం నీ వెంట వెతుక్కుంటూ వస్తుంది. అందరం లేచి నిలబడదాం, చిన్న ప్రార్థన చేస్తాం. అందరం లేచి నిలబడదాం.
ఏదో ఆశామాషిగా నువ్వు ఇక్కడికి రాలేదు తమ్ముడు చెల్లి. దేర్ ఇస్ అ ప్లాన్ ఆఫ్ గాడ్ ఫర్ యువర్ లైఫ్. మీరు కళ్ళు మూసుకొని ఒక్క నిమిషం, ఇంతవరకు నువ్వు ఎలాగా బ్రతికావన్నది నాకు లెక్క కాదు, దేవునికి అవసరం లేదు. నీకు కళ్ళు ఉంటే 2 కళ్ళు మూసుకో. దేవుని సన్నిధిలో ఈ రాత్రి తీర్మానం చేసుకో, ప్రభువా నేను మేలు చూడాలి. 2025 రాబోయే సంవత్సరం. కళ్ళు మూసుకున్నానా? ఎవరి కళ్ళు వాళ్ళే మూసుకోండి. పరిశుద్ధాత్మ దేవుడు నీతో మాట్లాడుతున్నాడు, నేను కాదు. మాటలోను, ప్రవర్తనలోను, ప్రేమలోను, విశ్వాసంలోను, పవిత్రతలోను నీకు నీవే మాదిరిగా ఉండమని కొన్ని వేల సంవత్సరాలకు పూర్వం పౌలు భక్తుడు తిమోతితో మాట్లాడాడు. పరిశుద్ధాత్మ దేవుడు ఈరోజు నీతో మాట్లాడుతున్నాడు. దేవుని వాక్యాన్ని చులకనగా తీసుకోవాకు. దేవుడు నిన్ను ప్రేమించి నీతో మాట్లాడుతున్నాడు. ఎందుకో తెలుసా? నీకు క్షేమం కలగాలని, నీకు మేలు కలగాలని, నీ దుఃఖ దినములు సమాప్తం కావాలని, నీ జీవితంలో ఈ 2024లో నువ్వు కోల్పోయిన దీవెన, ఆశీర్వాదం నీ సొంతం కావాలంటే ఈ రాత్రి ఒక నిర్ణయం చేసుకొని ఇక్కడి నుంచి నువ్వు వెళ్ళు. ప్రార్థన చేయి, ఒక తీర్మానం చేయి. ఎవరిని పట్టించుకోవా. నీ పక్కన ఏమనుకుంటారు, ఎదురు ముందే అనుకుంటారు, అవసరం లేదు. నీ బ్రతుకు మారాలంటే, నీ బ్రతుకులో దేవుని దీవెన, ఆశీర్వాదం కావాలంటే ఒక తీర్మానం చేసుకో. ప్రభువా, ఆ రోజు యేషయా పెదవులు కాల్చేవయ్యా. అపవిత్రమైన పెదవులు గలవాడిని, అపవిత్రమైన ప్రజల మధ్య ఉన్నప్పుడు నీ అగ్నితో కాల్చావు. పరిశుద్ధాత్మ దేవుడు నిన్ను దర్శించి నిన్ను కాల్చాలని ఆశపడుతున్నాడు. నిన్ను దర్శించి నీ బ్రతుకును మార్చాలని ఆశపడుతున్నాడు. దట్ ఈస్ ద ప్లాన్ ఆఫ్ గాడ్. ఒకవేళ నీకు ఇష్టమైతే నేను మారాలి పాస్టర్ గారు, నేను మారాలి. ఎంత కాలం ఈ శ్రమలు, ఎంత కాలం ఈ అవమానం, ఎంత కాలం. చాలు, లెట్ ఇట్ బి ఓవర్. చాలా ఈ దినాలు ఐ వాంట్ టు సీ బ్రేక్ త్రూ. 2025లో బ్రేక్ త్రూ చూడాలి. గొప్ప విప్లవాత్మకమైన ఆశీర్వాదం చూడాలి. గొప్ప దీవెన చూడాలి. నాకు దేవుడు కావాలి. నా పెదాలు కాల్చబడాలి. నా అపవిత్రత తొలగిపోవాలి. నాలో ఉన్న చెడుతనము తొలగాలి. ఐ నీడ్ జీసస్. ఐ వాంట్ టు హ్యావ్ ఎ పర్సనల్ ఎన్కౌంటర్. వ్యక్తిగతంగా నా ప్రభువుని దర్శించాలి. వ్యక్తిగతంగా నా మాటలు, నా చూపు, నా తలపులు, నా ఆలోచనలు పరిశుద్ధపరచబడాలి. ఐ నీడ్ జీసస్. హల్లెలూయా. పరిశుద్ధాత్మ దేవుడు నిన్ను ఒప్పిస్తుండగా నోరు తెలిసి ప్రార్థించి, ప్రభువా నాకు సహాయం చేయవా రాజా, నన్ను దాటిపోకయా, నన్ను దాటిపోకు నజరేయుడా, నన్ను దాటిపోకయా. ఆ రోజు భర్తమై కేక వేశాడు. యేసు నిలబడిపోయాడు. యేసు నిలబడ్డాడు. ఈ రాత్రి నీ పక్కన ఉన్నాడు యేసయ్య. తమ్ముడు, చెల్లి, అన్నా, యేసు నీ కుడి పక్కన ఉన్నాడు. He is standing beside you to bless you, to transform your life. నీ బ్రతుకును మార్చాలని, మంచి దినాలు చూడాలని, ఆశీర్వాదపు గడియలు చూడాలని ప్రభు నీ కుటుంబంలో అడుగు పెట్టాలని ఆశపడుతున్నాడు. అలాంటి వారుంటే నాయన నా కోసం ప్రార్థన చేయమంటే మీ కుడి చేయి చూపిస్తే సేవకులు మీ దగ్గరకు వస్తారు, ప్రార్థిస్తారు. కళ్ళు తెరవదు, సిగ్గుపడదు. నాకు సహాయం కావాలి. నేను 2025లో ఆశీర్వాదం చూడాలి. సిగ్గుపడద్దు. ఎవరు కళ్ళు తెరవదు. నీ కుడి చేయి చూపించు. ఎవరైనా నేను ప్రార్థన చేసి ముందు కళ్ళు మూసుకోవాలి. తమ్ముడు, కళ్ళు తెరవదు. హల్లెలూయా, హల్లెలూయా. చేతులు కనపడేటట్టు చూపించండి. సావుకులు వచ్చి మీకోసం ప్రార్థన చేస్తారు. సిగ్గుపడదు. దేవుని ఆశీర్వాదం చూస్తావు. దేవుడు అంటున్నాడు, నీ మాటని సరి చేసుకుంటే నేను నిన్ను ఆశీర్వదిస్తాను, నేను నిన్ను దీవిస్తాను, నీ స్థితిగతులు మారుస్తాను. సమయం గడిచిపోతుంది, నేను ప్రార్థన చేసి ముగిస్తాను. I'm going to pray and
క్లోజ్ టునైట్. ఈ రాత్రి సెషన్ ముగించబడుతుంది. ఈ అవకాశం నీకు రాదు. You will not have any choice. సిగ్గుపడదు. చెల్లి తమ్ముడు, అవకాశాన్ని వినియోగించుకో. ఏ దేవుడైతే జీవము మరణం పెట్టాడు, నీవు తీసుకునే నిర్ణయం నిన్ను జీవాన్ని స్వతంత్రింపజేస్తుంది. థ్యాంక్ యూ లార్డ్. థ్యాంక్ యూ మాస్టర్. వి బ్లెస్ యువర్ నేమ్. ప్రభువాని ప్రజలు దీవించయ్యా, దీవించు యేసయ్యా, దీవించు నాన్న. గ్లోరీ గ్లోరీ గ్లోరీ. కునననన బాబా బాబా రబా షెకెకెదెలెలె లబో. దేవా కనికరించు. మంచి దినాలు చూడాలి, ఆశీర్వాదం దినాలు చూడాలి, క్షేమకరమైన దినాలు చూడాలి. ఓ దేవా, వీరి శాపం కొట్టివేయబడాలి, వీరి తెగులు తప్పివేయబడాలి, వీరి బంధకాలు తప్పివేయబడాలి. ఓ హల్లెలూయా 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 అని ప్రార్థన చేయబోతున్నాను. హల్లెలూయా. ఎవరికైతే ప్రార్థన చేశారో వారి చేతులు తిప్పండి. హల్లెలూయా. ఎవరికైతే ప్రార్థన చేయబడలేదో వారి చేతులు ఎత్తే ఉంచండి. ప్రార్థన చేయబడిన వారు మాత్రం దింపండి. దేవుడి సమయం ఇది. దేవుడు నిన్ను ఒప్పిస్తున్న సమయం, పరిశుద్ధాత్మను ఒప్పిస్తున్న సమయం. ఉపయోగించుకో. నీ జీవిత దినాల్లో దేవుడు కార్యం చేయబోతున్నాడు. థ్యాంక్ యూ మాస్టర్. నేను ప్రార్థన చేయబోతున్నా. థ్యాంక్ యూ లార్డ్. నేను మంచి దినాలు చూడాలి, నేను క్షేమకరమైన దినాలు చూడాలి, ఆశీర్వాద దినాలు చూడాలి. నా శాపం, నా తెగులు, నా యొక్క ప్రతి నింద, అవమానం కొట్టువేయబడి క్షేమకరంగా 2025 అడుగు పెట్టాలి. ప్రభువా యేసయ్యా, నాకు సహాయం చేయి. దేవుడే, తమ్ముడు, చెల్లి, మన బ్రతుకులను మార్చేది యేసయ్యే. మన జీవితాన్ని మార్చేది యేసయ్యే. మన తలరాతలు మార్చేది యేసయ్యే. యేసు తప్ప ఈ భూమి మీద నీ బ్రతుకుని ఎవరు మార్చలేరు. యేసు ప్రభు తప్ప నీ చరిత్రను ఎవరు మార్చలేరు. ఇది గుర్తుపెట్టుకో. ఎన్ని ప్రయత్నాలు చేసినా, ఎన్ని రకాల విధాలుగా ప్రయత్నించినా నీ బ్రతుకులో క్షేమాన్ని, నెమ్మదిని చూడలేరు. యేసు క్రీస్తు ఒక్కడే నీ బ్రతుకును మార్చగలడు. నిన్ను బాగుగా ఎరిగిన వాడు, నీ తలంపులు, నీ ఆలోచనలు, నువ్వు కూర్చోవడం, లేవటం, నిలబడటం ఎరిగిన వాడు యేసు. థ్యాంక్ యూ లార్డ్. థ్యాంక్ యూ జీసస్. వి బ్లెస్ యువర్ నేమ్. హల్లెలూయా. తీర్మానం తీసుకోండి. ఈ అద్భుతమైన రాత్రి ప్రభు నీతో మాట్లాడి ఉండగా, దేవుని ప్రజలారా, రాబోతున్న నూతన సంవత్సరంలో నూతన ఆశీర్వాదాలు, నూతన దీవెనలు పొందుకోవాలంటే ఈరోజే విడిచిపెట్టగలిగితే, నీవు మాటలో మాదిరికరంగా ఉండగలిగితే రాబోయే సంవత్సరం నీకు ఆశీర్వాదకరంగా ఉంటుందని ప్రభు నీతోనే మాట్లాడాడు. తన దాసుల ద్వారా నీతోనే మాట్లాడాడు. ఎంతకాలము దేవుని మాటలు విడిచిపెట్టి వ్యర్థంగా బ్రతుకుతావు? దూషణకరమైన మాటలు, పాపపు మాటలు, భయంకరమైన మాటలు మాట్లాడి దేవుని శాపాన్ని ఎందుకు తెచ్చుకుంటావు? ఈరోజే నీ మాటల్లో దోషం ఉంటే దేవుడు తొలగించినట్లు ఈరోజు సిద్ధంగా ఉన్నాడు. ప్రార్థన చేసుకుందామా? ప్రేమాస్వరూపి, ఆశ్చర్యకరుడు విను తండ్రి, మీ ఘనమైన శ్రేష్టమైన నామాన్ని కొందనాలు. మీ అనాది ప్రణాళిక సంకల్పాన్ని బట్టి ఈ ప్రాంత ప్రజల మధ్యకు మీరు నడిపించినందుకు స్తోత్రాలు. దేవా, మీ దాసులను మీ సెలవు చట్టను మరుగుపరిచి మాతో అందరితో మీరు మాట్లాడినందుకు స్తోత్రం. నిజంగా మేము ఆశీర్వదించబడలేకపోవడానికి గల కారణాలు, అయ్యా, మా మాట సరిగ్గా లేదని, మాటలో మేము మాదిరికరంగా లేమని, మా మాటలు వ్యర్థముగా ఉన్నాయని యేసయ్యా మీరు మాతో మాట్లాడారు. నిజమేనైనా జీవమును ప్రేమించిన మీరు మంచి దినాలు చూడగోరువాడు. కపటమైన మాటలు, చెడ్డ మాటలు పలకకుండా మీ నాలుకను కాచుకోవాలి. యేసయ్యా, నాలుక అగ్ని వంటిదని తండ్రి మీ వాక్యం సెలవిస్తుంది. ఆకాశమందు దేవుడున్నాడు, మీరు భూమి మీద ఉన్నారు, మీ మాటలు కొద్దిగా ఉండాలని దేవా మీ వాక్యం ద్వారా సెలవిచ్చావు తండ్రి. స్తోత్రం. ఈ రాత్రి ఈ ప్రాంత ప్రజలను ఉద్దేశించినైనా మాట కరెక్ట్గా ఉంటే, మాటలో లోపము లేకుండా ఉంటే నీవు దీవిస్తానని చెప్పావు. నీ మాట సత్యము, నీ మాట నమ్మదగినది. ఈ రాత్రి ఎవరైతే తీర్మానం కలిగి యేసయ్యా వ్యర్థమైన మాటలు, దూషణ మాటలు, శపితమైన మాటలు మాట్లాడకుండా నా నోటిని కాచుకుంటానని తీర్మానం కలిగి ప్రార్థన చేసుకున్న ప్రతి ఒక్కరిని దర్శించండి. ఉన్న దరిద్రత, శాపము, కీడు, వినాశనము యేసు నామములో తొలగిపోవునుగా కానీ పలుకుతున్నాను. యేసయ్యా, పరిశుద్ధమైన రక్తాన్ని ప్రోక్షించండి.
నీకు నమ్మకంగా జీవించుటకు సాయం చేయండి. రాబోతున్న నూతన సంవత్సరంలో ప్రతి ఒక్కరూ ప్రభువా మాటలో, ప్రవర్తనలో, విశ్వాసంలో మాదిరికరమైన క్రైస్తవులుగా బ్రతుకుటకు సహాయం చేయండి. చెప్పబడిన ప్రతి మాటను జీవముతో పొదిగించండి, నీరు కట్టి ఫలింపచేయండి. సాతానుగాడు ఎత్తుకొని పోకుండాన్నట్లు మంచి నేలన పడిన విత్తనం నూరంతలుగా ఫలించినట్లు ఈ జీవితాలలో ఆ వాక్యము ఫలభరితముగా మార్చబడునుగా కానీ పలుకుతున్నాం యేసయ్య. వాక్యం చెప్పిన మీదిన దాసులను బలపరచండి, అభిషేకించండి, ఇంకనూ వాడుకునమని. మీ చిత్తమైతే, మీరు ఆకడ ఆలస్యమైతే దేవ మరొకసారి ఈ ప్రాంతంతో దేవా స్తోత్రం నాయన కలిసి నేను ఆరాధించి నీ వాక్యాన్ని ధ్యానించుటకు సహాయం చేయమని సహకరించిన పెద్దలను, సహకరించిన సేవకులను, సహకరించిన ప్రతి ఒక్కరిని మీరు పేరు పేరున దీవించి ఆశీర్వదించి మీ గొప్ప నామానికి మహిమ తెచ్చుకున్నామని సమస్త ఘనత, మహిమ, ప్రభావములు నీకు మాత్రమే చెల్లిస్తూ యేసు నామములో ప్రార్థించి అడిగి వేడుకొంచున్నాం తండ్రి, ఆమేన్. ఐదర ఆశీర్వాదం. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, మన ప్రభువైన యేసుక్రీస్తు కృప, పరిశుద్ధాత్మ దేవుని సహవాసం కూడిన మనకు సకల పరిశుద్ధులకు ఈ రాత్రి వాక్యానికి స్పందించి తీర్మానం చేసుకున్న బిడ్డలకు, సంఘానికి, గ్రామానికి, సంఘ పెద్దలకు, సావకులు కూడిన మనకందరికీ సదా తోడే ఉండి నడిపించునుగాక. ఆమేన్. థ్యాంక్ యూ అయ్య గారు. మన మధ్యలోకి వచ్చి శ్రేష్టమైన అద్భుతమైన వర్తమానం అందించినటువంటి మరొకసారి మిషనరీ పరిచయం చేస్తున్న యేసురత్నమయ్య గారికి హృదయపూర్వకమైన వందనాలండి. మీకు ఎవరికైనా అనారోగ్యం చేత బాధపడుతూ ఉన్నా దైవ సేవకులు మీ మధ్యలో ఉన్నారు, చక్కటి ప్రార్థనలు చేస్తారు. ప్రార్థన చేయించుకోవాల్సిందిగా ప్రేమతో తెలియజేస్తున్నాం. అలాగే మీకు ఏమైనా బైబుల్స్ లేకపోతే బైబుల్స్ కూడా మేము తీసుకుని వచ్చామండి. చక్కగా బైబుల్ లేని వారు తీసుకోండి, ఉన్నవారు చదవండి, వాక్యానుసారంగా బ్రతకండి, మాటలో మాదిరికరంగా ఉండండి, దేవుని ఆశీర్వాదాలు పొందండి. యేసయ్య మిమ్మల్ని, మీ గ్రామాన్ని, మీ ప్రాంతాన్ని ఆశీర్వదించునుగాక. ఆమేన్. జై బోలో యేసు మహారాజుకే, జై బోలో క్రీస్తు మహారాజుకే, రాజుల రారాజుకే. అందరికీ వందనాలు. దయచేసి కుర్చీలు మార్చండి. ఏమైనా ప్రార్థన వస్తుంటే ప్రార్థన చేయించుకోండి. ప్రభు కృప, సమాధానం మీకు, మీ కుటుంబాలకు ఎల్లప్పుడూ తోడై ఉండునుగాక. ఆమేన్. క్షయమైన ఈ మంటి దేహం మన్నులో చేరేలోపు ఒక్కరికైనా నీ వాక్యం నీ దాసునితో చేర్చనిమ్ము. క్షయమైన ఈ మంటి దేహం మన్నులో చేరేలోపు ఒక్కరికైనా నీ వాక్యం నీ దాసునితో చేర్చనిమ్ము. దర్శించుము దేవా, కరుణించుము, ఈ దీన దాసుని దర్శించుము.